పిల్లలు కూడా వేరే చోట్ల పెట్టేటటువంటి కాలక్రమం అనేది మారిపోతూ వస్తుంది. కాబట్టి మన ఆచార్య సంస్కృతిని విడగొట్టి మన యొక్క సాంప్రదాయాల సంస్కృతిని తిరిగి పునర్వైభవాన్ని మనం తీసుకొచ్చుకోవాలి. కాబట్టి ఒకప్పుడు చెప్తూ 5 సంవత్సరాలకు ముందు ప్రతి గ్రామంలో బడికి విపరీతంగా జరిగేది. ఇప్పుడు ఏం జరగలేదని ఇప్పుడు జరుగుతున్నాయి. కరోనా నుంచి అయిపోయామంటారు. కరోనా నుంచి ఆలేదు. కరోనా నుంచి పోటీ వచ్చింది. పోటీ వచ్చిన దగ్గరికి కార్యక్రమాలు కూడా మారాయి. ఆ తర్వాత దాంట్లో ఖరీదు ఉంటుంది. అప్పుడు కార్యక్రమం చాలా వరకు మార్పు జరుగుతుంది. ఇలా కుటుంబం యొక్క నిర్మాణం దిశగా సమాజంలో ప్రతి ఒక్కరికి అనుసంధానం కలిగే విధంగా ఆలయాల యొక్క సాంప్రదాయ సంస్కృతి మనం ప్రతి ఒక్కరు కూడా సమర్థిస్తాం. అంటే యాక్సెప్ట్ చేస్తాం. ఎందుకు ఒక వ్యక్తికి సంబంధించినటువంటి సిద్ధాంతాలే మతం అవుతాయి. ఏ మతమైనా కూడా ఒక వ్యక్తికి సంబంధించిన సిద్ధాంతాలే మతము అంటారు. కానీ భారతదేశంలో ఏమంటే 33 కోట్ల మంది జ్ఞానం ఉంటుంది. మన పూర్వీకులు ప్రతి ఒక్కరి మనం దేవుడు దగ్గర పట్టాల దగ్గర పెట్టుకుని పూజిస్తాం లేదా? ఒకరింటికి ఒకరు వెళ్ళినప్పుడు వారందరినీ గౌరవిస్తాం. ఇలానే ప్రపంచ వ్యాప్తంగా ఈపనేది ఉండగలిగినటువంటి మనకు హిందూ నాగరికత, మౌఖమి నాగరికత, రోమ్ నాగరికత, ఈజిప్ట్ నాగరికత, ఇట్లా అనేక నాగరికతలు అందరూ కూడా భారతదేశంలో మాత్రం ఇప్పటికీ కొనసాగుతుంది. కాబట్టి దీన్ని సనాతన ధర్మం అన్నారు. సనాతన ధర్మం అంటే ఏంటంటే జీవన విధానం. జీవన విధానాన్ని మనం సూచిస్తారు. ఏ ఒక్క నిర్ణయాన్ని ఇట్లా కట్టుబాటుని వాళ్ళు ఏంటంటే బలవంతంగా ఇందులో పెట్టరు. అయితే ఏదైనా సందేహాలు ఉంటే రామకి వాళ్ళు చెప్పడానికి అలాగే ఎవరైతే జిల్లా స్థాయిలో కొంతమంది మిగిలిన నాయకులు మాతో కలిసి ప్రయాణం చేస్తారో వారు ఈ 2 నెలల్లో ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఆదిత్యనాథ స్వామికి రావడానికి వస్తే ఆ ఏర్పాటు మేము ఏర్పాటు చేస్తాం. మెయిన్ లేదు దూరంగా ముఖ్య సంవత్సరాలు 5 సంవత్సరాలు ఇక్కడ